హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంటూరు ఫుడ్ సమాచారం. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఫుడ్ చూపించట్లేదు, ఎగ్జిబిషన్ మీరు చూడబోతున్నారు అనమాట. ఎవ్రీ ఇయర్ గుంటూరులో ఎగ్జిబిషన్ అనేది సమ్మర్లో పెడతారు. నార్జీ సెంటర్ డిమార్ట్ ఆపోజిట్గానే ఈ ఎగ్జిబిషన్ అయితే మనకి ఉంటుంది. ఈసారి కాశ్మీర్ థీమ్తో ఎగ్జిబిషన్ని సెట్ చేశారనమాట. చాలా బాగుంది. నిజంగా కాశ్మీర్ వెళ్తే ఎలా ఉంటుందో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ ఇక్కడ మాత్రం ఎంత చల్లగా ఉందో మీరు చూడొచ్చు. మంచిగా ఏసీ సెట్ చేశారనమాట లోపలంతా. పర్ హెడ్ వచ్చేసి ఎంట్రన్స్ ఛార్జ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి 6 to 11:30 అలా 12 వరకు ఉంటుంది ఈవినింగ్. మంచిగా ఫ్యామిలీని తీసుకొని ప్రతి ఒక్కరు ఈ సమ్మర్లో తప్పకుండా విజిట్ చేయాల్సిన ఎగ్జిబిషన్ అని చెప్పచ్చు. లోపలికి వెళ్ళే కొద్దీ మంచి మంచి దృశ్యాలు అయితే మీకు కనపడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా మీకు కాశ్మీర్ థీమే కనపడుతుంది. కాశ్మీర్లో ఉన్నట్టు మంచిగా మంచు, అలాగే మంచి సీనరీ, చెక్కతో కట్టిన ఇల్లు. నిజంగా ఫోటో దిగడానికి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క సీనరీ దగ్గర ఆగి ఫొటోస్ దిగి వెళ్తున్నారు. నిజంగా వాటర్ ఫాల్స్ని కూడా సెట్ చేశారు. ఎంత అందంగా ఉందో చూస్తుంటే. మీరు చూసినట్లయితే యాపిల్ చెట్లను కూడా సెట్ చేశారు. ఎంత అందంగా ఉందో, ఎంత రియల్గా ఉందో కదా. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫోటోని మనం దిగి చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ సమ్మర్ ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చేయాల్సిందే. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. లోపలికి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా చాలా సర్ప్రైజ్ విషయాలు కనపడతాయి. ఈ చెట్లతో కట్టిన ఇల్లు, అలాగే ఈ వాటర్ ఫాల్స్, రాళ్ళు ఎంత రియల్గా ఉన్నాయి కదా. కాశ్మీర్లో మనకి ఎక్కడ చూసినా యాపిల్ చెట్లే కనపడతాయి కదా, ఇక్కడ కూడా అంతే సెట్ చేశారు. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క థీమ్లో కట్టారనమాట. ఎంత బాగుందో. పిల్లలైతే ఫొటోస్ దిగడానికి చాలా ఇష్టపడుతున్నారు. మీరు చూస్తున్నట్లు పెద్ద పెద్ద కూలర్స్ని సెట్ చేశారనమాట. ఎంత చల్లగా ఉందో. ఇంత గుంటూరులో చాలా ఎండలు ఉన్నాయి కదా ఇయర్. ఈవినింగ్ పూట ఎక్కడికి వెళ్ళినా బయటికి ఆ వేడిగాలు అనేది వస్తుంది. కానీ ఇక్కడికి మీ ఫ్యామిలీతో పాటు వచ్చారంటే హాయిగా చల్లగా ఎంతగానో ఎంజాయ్ చేయొచ్చు. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్. చాలా రీజనబుల్ ఎంట్రన్స్ ఛార్జ్ అనే చెప్పచ్చు. ఇక్కడ ఇసుక కూడా వైట్ కలర్ది కలెక్ట్ చేసినట్టున్నారు. చూడొచ్చు మీరు. నిజంగానే మంచు పడినట్టు దాని మధ్యలో ఫ్లవర్స్ ఎంత అందంగా సెట్ చేశారో కదా. చాలా ఫొటోస్ దిగుతూ పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ కూడా దొరుకుతుందన్నమాట. లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ లేదు. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మీరు చూస్తున్న సీనరీ అంతా ఒక ఎత్తు. లోపలికి వెళ్ళాక దొరికే ఫుడ్ ఐటమ్స్ కానీ, లేదంటే జ్యువెలరీ, క్లాత్ ఐటమ్స్ కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మంచి క్వాలిటీతో అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. లోపలికి వెళ్ళగానే చాలా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అది కూడా దీంట్లోనే పెట్టేస్తే చాలా లెందీ అయిపోతుంది, వీడియో అని పెట్టలేదు. మీరు అవి కూడా చూడాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నట్లు నిజంగానే జలకన్యల్లాగా భలే సెట్ చేశారు. ఒక మేల్ ఒక ఫీమేల్ అనమాట, ఇద్దరిని సెట్ చేశారు. పిల్లలు వాళ్ళని చూస్తూ నిజంగానే వాళ్ళు జలకన్యలు ఏదో వింతలాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళకి హైఫై ఇచ్చుకుంటూ వాళ్ళతో ఫొటోస్ దిగుతూ వాళ్ళు కూడా అంతే రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళని పలకరించిన ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తూ హార్ట్ సింబల్ ఇచ్చుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళని చూసి. ఇక్కడ షాపింగ్ మాల్స్లో దొరికే జ్యువెలరీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. ఎక్కువ చెప్పేయకుండా చాలా రీజనబుల్ ప్రైసెస్లో, అంటే 100, 150లోనే చాలా మంచి జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఈసారి దొరుకుతున్నాయి. ఒకవేళ ఈ వీడియోని లేడీస్ చూస్తున్నట్లయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఈసారి షాపింగ్ అయితే చాలా బాగుంది. అందరూ తప్పకుండా వెళ్ళి చూసేసి రండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే అందరితో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.